నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషల్ మెడికల్ క్యాంప్ ప్రారంభించి ప్రసంగించిన ఎమ్మెల్యే జీవి. వరల్డ్ హార్ట్ డేని పురస్కరించుకొని ఈ నెల 29న వినుకొండ శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం. 2K రన్ లో పాల్గొనే సభ్యులకు ఉచిత వైద్యంతో పాటు పలు బహుమతులు అందజేస్తున్నట్లు వైద్యశాల ఎండి డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వరి వెల్లడి. జాతీయ పురస్కారం అవార్డు అందుకున్న వినుకొండ ప్రముఖ చిత్రకారుడు ప్రసాద్ అవార్డు గ్రహీతకు అభినందనలు వెల్లువ. పారిశుద్ధ కార్మికులకు వైద్య సేవలు అందించడం పట్ల వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి కార్మికులకు వినుకొండ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాజా ఆధ్వర్యంలో స్పెషల్ మెడికల్ క్యాంపు నిర్వహించగా ఈ కార్యక్రమానికి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, అలాగే మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, కూటమి పార్టీల నేతలు, పలువురు కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ 100 రోజుల కూటమి ప్రభుత్వం పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అనేక సేవలు, పథకాలు ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వినుకొండ మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారికి అందిస్తున్న వైద్య సేవల్లో పాల్గొన్నారు. మన వినుకొండ మున్సిపాలిటీలో శానిటేషన్ లో అహర్నిశలు కష్టపడుతుంది. వినుకొండని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక బాధ్యత పోషిస్తున్నటువంటి మున్సిపల్ శానిటేషన్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మనం ఈరోజు వారోత్సవాలు చేస్తున్నాం. 100 రోజులు ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు చేసినటువంటి పనులు 100 రోజుల్లో 100 మంచి కార్యక్రమాల పైన చేశారు. 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేయడం జరిగింది. 65 లక్షల మందికి పైగా ఒకే రోజు 1వ తారీఖున పెన్షన్ అందజేయడం జరిగింది. లక్షలాది మంది. గతంలో ఎప్పుడు చరిత్రలో జరగలేదు, వెళ్ళలేదు. మనం 5వ తారీఖు వస్తుందా, జీతాలు 10వ తారీఖు వస్తాయా, పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి కళ్ళు కాయలు కాసే ఎదురు చూసేవాళ్ళు గత ప్రభుత్వంలో. కానీ చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేసి, గత ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచితే చంద్రబాబు గారు ఒకే నెలలో ప్రభుత్వం రాగానే 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ చేసి అందించారు. వివిధ ప్రతిభావంతులకు, వికలాంగులకు 3,000 పెన్షన్ 6,000 చేశారు. అలాగే ఉద్యోగాలు లేక బాధపడతా ఉంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉపాధి అవకాశాలకు శ్రీకారం చుట్టి 26,000 టీచర్స్ ఉద్యోగాలు, మెగా డిఎస్సీ ద్వారా టీచర్స్ ఉద్యోగ నియామకానికి చంద్రబాబు గారు సంతకం పెట్టి పనులు ప్రారంభించారు. టీచర్స్ ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే అన్నా క్యాంటీన్ మీలాంటి పేదవాళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా 170 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం మూసివేస్తే మళ్ళీ దాన్ని తెరిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. పేదవాడి ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టారు. అట్లాగే స్థానిక సంస్థలకు, మన హాస్పిటల్స్ కు, ఇలాంటి వాటిని కూడా నిధులు కేటాయించారు మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీలాంటి పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఏదైనా అవసరమైనటువంటి వైద్య చికిత్సలు అందించడం జరుగుతుంది. మీకేదైనా అవసరమైతే కొండంత అండగా మేము ఉంటాం. మీరు కష్టపడి పనిచేస్తున్నారు, పరిశుభ్రంగా ఉంచుతున్నారు, ప్రజలకు జబ్బులు రాకుండా. మరి మీరు చేసే దాంట్లో పరిశుభ్రతలో దీనివల్ల ప్రజలకి అంటువ్యాధులు రాకుండా ఎంతో ఉపయోగంగా ఉంది. మీరు జబ్బుల బారిన పడకుండా ఉండడం కోసం, మీ ఆరోగ్యం కోసం ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇటు
రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారు కూడా పారిశుద్ధ్య కార్మికుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీకు కొండంత అండగా ఉంటారన్న చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వినుకొండ నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకి, అలాగే మున్సిపాలిటీలో ఇలాంటి కార్యక్రమాల్లో కష్టపడి పనిచేసి తక్కువ జీతంతో పనిచేసే వాళ్ళందరికీ కూడా కొండంత అండగా ఉంటాం. ఆరోగ్యశ్రీలో అవసరమైన ఆపరేషన్ కానీ చికిత్స కానీ అందిస్తాం. ఆరోగ్యశ్రీలో కవర్ అయిన వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మీకు సహాయం అందిస్తామని ఈ సందర్భంగా అందరికీ మాటిస్తున్నాం. కానీ చంద్రబాబు గారు పేదవారు కష్టాలు ఉన్నారు, వరదలో మునిగిపోయారని చెప్పేసి ఆయన దగ్గరుండి ఆ వరద నీళ్ళంతా బయటికి పంపించి మళ్ళీ వరదలు రాకుండా కట్టలేపించి పేదవాళ్ళ కుటుంబాన్ని ఒక్కొక్క కుటుంబానికి 25,000 అట్లా సహాయం అందించి ఈరోజు బియ్యము, భోజనం, లక్షల మందికి భోజనం, బియ్యం కూడా అందించి కొండంత అండగా ఉన్నారు చంద్రబాబు గారు. అలాంటి సేవలో వరద బాధితులకు అందించినటువంటి సేవలో ఇక్కడ మన మున్సిపాలిటీ సిబ్బంది, మీరు పారిశుద్ధ్య కార్మికులు, అట్లాగే డాక్టర్స్, మన దగ్గర డాక్టర్స్, మన మున్సిపల్ కమిషనర్ గారు, మీరంతా కూడా అక్కడికి వెళ్ళి గొప్ప సేవలు అందించడం జరిగింది. మీరు కూడా అక్కడ వరద బాధిత ప్రాంతాన్ని పరిశుభ్రం చేయడంలో, అక్కడ అంటువ్యాధులు రాకుండా చేయడంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి మీ అందరికీ, మంచి సేవలు అందించిన మీ అందరికీ గట్టిగా చప్పటి కొట్టి అభినందించాలని కోరుకుంటాం. మీరెప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, ఒక శాసనసభ్యుడిగా మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు మనం వినుకున్న డాక్టర్స్ అందరూ కూడా ముందుకొచ్చి మీకు మంచి సేవలు అందించడానికి ముందుకొచ్చారు. ఒకసారి మన డాక్టర్స్ అందరినీ చప్పట్లు కొట్టి వారి అందరూ కూడా అభినందించాలని చెప్పేసి కోరుకుంటూ, మంచి సేవలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. మండల కేంద్రం సేవలపురంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పీడి రాధాకృష్ణమూర్తి తెలిపారు. గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంపిక పోటీలు నిర్వహించగా తమ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. అక్టోబర్ 5 నుండి 7వ తేదీ వరకు విశాఖలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి విజయలక్ష్మి ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపినట్టు వివరించారు. ఈ నెల 29వ తేదీన వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని వినుకొండ శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హాస్పిటల్ ఎండి డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వరి వెల్లడించారు. తమ వైద్యశాల ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వినుకొండ జూనియర్ కళాశాల వద్ద నుండి ప్రారంభించడం జరుగుతుందని, కార్యక్రమానికి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై 2K రన్ ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపిన ఎండి గార్లపాటి, 2K రన్లో పాల్గొనే తొలి 400 మందికి తమ వైద్యశాల ఆధ్వర్యంలో ఒక టీషర్ట్, క్యాప్, అలాగే ఉచితంగా కార్డియాలజీ చెకప్ చేయడం జరుగుతుందన్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా ఎంజియోగ్రామ్ చేస్తామని పేర్కొన్నారు. 2K రన్లో పాల్గొనే సభ్యులు 9281107993 అలాగే 9581832612 నెంబర్లకు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. అనంతరం గైనకాలజిస్ట్ డాక్టర్ అప్పల పూర్ణిమ, అలాగే ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్ సర్జన్ ఎంజియోగ్రామ్ డాక్టర్ అభిషేక్ కోరేపాడు ఓపీల గురించి వివరించారు. చెప్పాలా? పేరు నేను డాక్టర్ జ్ఞానేశ్వరి, కన్సల్టెంట్ క్లినికల్ కార్డియాలజిస్ట్ ఇన్ శ్రీదత్త హాస్పిటల్స్. ఈ నెల సెప్టెంబర్ 29వ తారీఖు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఏనుగుపాలెం రోడ్లోని శ్రీదత్త హాస్పిటల్స్ వరకు 2K వాక్ నిర్వహిస్తున్నాము. దానికి మన గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయులు గారి సహకారంతో ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర నుంచి వాక్ మొదలు పెడతాము. ఎందుకు అంటే ఇటీవల కాలంలో ఈ మధ్య పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో ఇబ్బంది పడడం, మరణించడం జరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మెయిన్ స్మోకింగ్, ఆల్కహాల్, ఎస్పెషల్లీ స్ట్రెస్, వీటి వల్ల మరీ గుండెపోటు కేసులు ఎక్కువ చూస్తున్నాము. అందుకని వాకింగ్ ఒక ఇంపార్టెన్స్ తెలియచేయడానికి ఈ వరల్డ్ హార్ట్ డే రోజు 2K వాక్ నిర్వహిస్తున్నాము. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సెప్టెంబర్ 29వ తారీఖు హాస్పిటల్లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఒక టీషర్ట్, క్యాప్,
అలానే గుండెకి సంబంధించి 2,000 రూపాయల విలువ కల ఈసీజీ, 2D ఎకో, కన్సల్టేషన్, బీపీ, షుగర్ ఇవన్నీ ఉచితంగా చూడబడును. కాకపోతే ఆ రోజు ఎన్రోల్ చేయించుకుంటే ఫస్ట్ 400 మెంబర్స్కి మాత్రం మనం చూడటం జరుగుతుంది. వాళ్ళకి అపాయింట్మెంట్ బేసిస్ ద్వారా నెక్స్ట్ డే నుంచి ఏ రోజు రావాలి వాళ్ళకి చెప్పి మేము చూడటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్కి మేము ఫోన్ నెంబర్స్ పెడతాము, దానికి కాల్ చేసి వాళ్ళ నేమ్ ఎన్రోల్ చేసుకోండి. లేదు వాళ్ళు వాకింగ్కి రాలేము, ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో వాకింగ్కి రాలేము, ఉట్టి ఫ్రీ చెకప్కి వస్తాము అన్నా కూడా అదొక్కసారి కాల్ చేసి ఆ విషయం చెప్పి ఎన్రోల్ చేయించుకోవాల్సింది. చాలాసార్లు మనకు తెలియకుండానే నడుస్తూ పరిగెడుతూ పొలంలో పనిచేస్తూ చాలామంది కొలాప్స్ అవుతున్నారు. కనీసం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే కొంతమంది మోకాలు నొప్పులు ఉంటాయి, 60 ఏళ్ళ పైన 65 ఏళ్ళ పైన, బీపీ, షుగర్లు, లాంగ్ టర్మ్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు. నడవలేము, మోకాలు నొప్పులు, మోకాళ్ళు అరిగిపోయినాయి అంటారు. వాళ్ళు వాక్లో నడవలేరు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు ఫ్రీ చెకప్ కోసం కన్సల్ట్ అవ్వచ్చు. ఆ రోజు ఎన్రోల్ అదే సెప్టెంబర్ 29 లోపల ఎన్రోల్ చేయించుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ 400 మందికి మాత్రం వాక్లో పాల్గొనే వాళ్ళకి టీషర్ట్, క్యాప్ ఉచితంగా కూడా ఇవ్వబడుతుంది. ఇక్కడ శ్రీదత్త హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఫాలోడ్ బై బ్రేక్ఫాస్ట్ కూడా. బ్రేక్ఫాస్ట్ ఆ వాక్లో పాల్గొన్న వాళ్ళందరికీ అల్పాహారం ఇక్కడే ఏర్పాటు చేయబడుతుంది. మార్నింగ్ 7 o'clockకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దగ్గర బయలుదేరుతాము. అక్కడి నుంచి ఏనుగుపాలెం రోడ్లో శ్రీదత్త హాస్పిటల్ వరకు ప్రారంభించడానికి జీవి ఆంజనేయులు గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. అది అయిపోయిన తర్వాత చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే గుండెపోటు ఎవరెవరిలో ఎక్కువ వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఏ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు వెంటనే కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. దాని తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళొచ్చు. అండి ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. అంటే స్త్రీ సమస్యలకి కానీ లేకపోతే కాన్పులు కానీ, ముఖ్యంగా కాన్పుల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటాయి కదా, బీపీ, షుగర్, ఫిక్స్ రావటం, ఇట్లాంటి వాటిల్లో ట్రైన్ అయ్యానండి హైదరాబాద్లో. దాని తర్వాత సంతానం లేని సమస్యలకి, ఇన్ఫర్టిలిటీ అంటాం కదా, చాలా రోజుల నుంచి పిల్లలు లేకపోవడం, వాటికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. నేను ఇక్కడ రీసెంట్గా శ్రీదత్త హాస్పిటల్ వినుకొండలో జాయిన్ అయ్యాను. సో సర్వీసెస్ మీరు అందరూ అందుకుంటారని కోరుకుంటున్నాను. దాంతోపాటు రేపటి నుంచి అక్టోబర్ 31 దాకా మనకి ఫ్రీ క్యాంప్ ఉంది. ఫ్రీ క్యాంప్ సందర్భంగా హాస్పిటల్లో ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీగా స్కాన్ చేయబడుతుంది. Myself, Dr. Koripadu Abhishek, consultant orthopedic trauma, joint replacement and arthroscopic surgeon. So I am working at Sri Datta Super Speciality Hospital, Vinikonda, Enugupalam Road. So నేను ఎముకలకు సంబంధించి ఎముక విరిగిన వారికి, తర్వాత ఈ విరిగిన ఎముకలకు ప్లేట్స్, రాడ్స్ అవి తొలగించడానికి, తర్వాత ఈ మధ్య రీసెంట్గా చాలామందికి మోకాల అరుగుదల దీనితో సంబంధించి బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఏ రకమైన స్టేజ్లో ఉన్నారు, దానికి తగ్గట్టుగా ఇంజెక్షన్సా లేకపోతే సర్జరీయా, వాళ్ళకి తగిన అవగాహన తీసుకొచ్చి సర్జరీ అవసరమైన వాళ్ళకు సర్జరీ చేయడానికి, ఈవెన్ మోకాళ్ళ రీప్లేస్మెంట్, తుంటి రీప్లేస్మెంట్ కూడా చేస్తారు. తర్వాత క్రీడల్లో గాయపడిన వాళ్ళకి లోపల మోకాళ్ళ మధ్యన ఒక లిగమెంట్ ఉంటుందండి. ఆ లిగమెంట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందో జనాలకు తెలియదు. సో లిగమెంట్ ఇరిగిపోవడం వలన లేకపోతే లిగమెంట్ డ్యామేజ్ అవ్వడం వలన 2 ఎముకలు దగ్గరగా వచ్చి ఈవెన్ 50 సంవత్సరాలకి రావాల్సిన అరుగుదల 35 yearsకే వస్తుంది. సో ఈ విధమైన కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఒకవేళ లిగమెంట్ కంప్లీట్గా డ్యామేజ్ అయితే ఆ లిగమెంట్ని ఆర్థ్రోస్కోపిక్ ద్వారా రిపేర్ కూడా చేస్తాను. సో ఈ కొత్తగా ఈ మంత్ 20th నుంచి నెక్స్ట్ మంత్ 31st వరకు జనాలకు అవగాహన అవేర్నెస్ కోసము ఉచితమైన కన్సల్టేషను, తర్వాత ఎక్స్రే, కొన్ని ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాము. అందరూ దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో 40 సంవత్సరాలు వచ్చిన పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా వరకు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. సో ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలు చాలా రకాలు ఉంటాయి. ఇందులో అరుగుదల అనేది ముఖ్యమైన కారణం. ఈ అరుగుదల అనేది
4 రకాల స్టేజ్గా డివైడ్ చేయడం అయింది. ఈ 4 రకాల్లో ఫస్ట్ స్టేజ్లో మనం మ్యాక్సిమం మెడికేషన్ ద్వారా అంటే టాబ్లెట్స్ రూపంలో వాళ్ళని క్యూర్ చేయొచ్చు. రెండో స్టేజ్, మూడో స్టేజు అంటే వాళ్ళకు చాలా లైక్ కూర్చున్నా లేచినా కొద్ది దూరం నడిచినా నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు మా దగ్గరకు వస్తే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఈ స్టేజ్లో ఉన్నారు అనేసి చెప్పి వాళ్ళకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. పిఆర్పి, బోన్ మ్యారో యాస్పిరేషన్ సైట్, ఇవి కూడా కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో వాళ్ళకు జాయింట్లో ఇంజెక్ట్ చేసి ఒక 3-4 సెట్టింగ్స్లో దాన్ని క్యూర్ కూడా చేస్తాము. తర్వాత లేదు అది ఆల్రెడీ 4th స్టేజ్లో ఉంది అనేసి అనుకుంటే దానికి తగిన ఆపరేషన్స్, టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఇన్సూరెన్స్ రూపంలో కూడా ఫ్రీగా చేయడానికి ఈ దత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జనాలకు చాలా వరకు సహాయం చేస్తుంది, చాలా వరకు వాళ్ళకు యూజ్ అవుతుందనేసి నేను ఆశిస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మండల కేంద్రం బొల్లాపల్లిలో సోమవారం కొనసాగింది. కార్యక్రమానికి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరవ్వగా ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అలాగే ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి 100 రోజుల ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే జీవి ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభపై ఎమ్మెల్యే ప్రసంగించారు. అదే మాదిరిగా పౌష్టిక ఆహార మహోత్సవ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఇప్పుడు గతంలో ప్రభుత్వ ఉద్యోగం చూసాం, నా జీతం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూడటం సరిపోయేది. 6 నెలలు జీతాలు రానటువంటి ఎంప్లాయీస్ని చూసాం కొన్ని డిపార్ట్మెంట్లో గతంలో. ఇప్పుడు 1వ తారీఖునే ఎంప్లాయీస్ అందరికీ జీతాలు వస్తున్నాయి. అలాగే పెన్షన్ 65,18,000 మందికి 1వ తారీఖే పెన్షన్లు ఉదయం 6 గంటలకే ఇంటికి వెళ్ళి ఇవ్వమన్నారు చంద్రబాబు గారు. ఎప్పుడన్నా చూసామా? ఇన్ని లక్షల మందికి అధికారులు పొద్దున్నే వచ్చి తలుపు తట్టి అయ్యా పెన్షన్ తీసుకో 1వ తారీఖు అని చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో పెన్షన్ ఇంటింటికి వెళ్ళి 3,000 పెన్షన్ 4,000 ఇచ్చినటువంటి చరిత్ర మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 1వ తారీఖు 3,000 పెన్షన్ 1,000 రూపాయలు పెంచి 4,000 ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాన్ని కోరుతున్నా. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు జోడీ అంటే రామలక్ష్మణుల జోడీ. రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలకి సంక్షేమం అందించడం కోసం, దుర్మార్గ పాలన పారదోలడం కోసం రామలక్ష్మణులా పనిచేశారు చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు. గ్రామాలన్నింటిలో రాష్ట్రంలో ఒకే రోజు అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఏ పనులు కావాలో తీర్మానాలు పెట్టించినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలకాలని సందర్భంగా కోరుతున్నా. లక్షలాది ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గుపడాలా. ఒక్క టీచర్ ఉద్యోగం ఇలా 5 ఏళ్ళ అధికారం నుండి మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడంతో 16,437 టీచర్ ఉద్యోగ పోస్టులు భర్తీ చేయమని సంతకం పెట్టి అనుమతి ఇచ్చారు. టీచర్ల ఉద్యోగాల నియామకం చేపట్టారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అంతేకాదు ఇంకా ఉద్యోగాలు కావచ్చు, సబ్సిడీ లోన్లు కావచ్చు, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఓ చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, మరి రేపు మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వస్తుంది, రాగానే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం, మీ భూమికి భద్రత కల్పిస్తాం, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం అని చెప్పి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి జేజేలు కొట్టి తప్పదు కొట్టాలా. ఈరోజు గతంలో గ్రామ సీమలకి నుండి నిధులు ఎత్తకపోయారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీల నుండి నిధులు దొబ్బుకెళ్ళారు, పక్కన ఖర్చు పెట్టారు. అక్కడ మున్సిపాలిటీ నుండి డబ్బులు 12,000 కోట్ల పైన నిధులు గ్రామ సీమల అభివృద్ధికి కేంద్రం నుండి వచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. కానీ ఈరోజు మహానుభావుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిధులు ఒక్క రూపాయి తీసుకెళ్లకుండా వాళ్లే 1,450 కోట్లు నిధులు ఇచ్చారు గ్రామాలకి, మున్సిపాలిటీల అభివృద్ధికి, లైట్లు వేసుకోవడానికి, గ్రామాలను అభివృద్ధి చేయడానికి. అలాగే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మర్చిపోలా, ఇచ్చిన హామీలు కట్టుబడి ఉన్న చంద్రబాబు గారితో మాట్లాడా.
మాకు వరిక పుడిసెలకి నిధులు తొందరగా ఇవ్వాలని చెప్పా. తప్పనిసరిగా చేద్దాం తమ్ముడు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పోత దోచుకొని పోవటమే కాదు, 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు జనాల నెత్తి మీద అప్పులు పెట్టి ఎక్కడ దొరికితే అక్కడ డిపార్ట్మెంట్ అన్నింటిలో అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఈ అప్పులన్నీ తీర్చే బాధ్యత ఇప్పుడు చంద్రబాబు గారి మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద పడింది భారం. ఒక పక్క అప్పులు తీర్చాలి 14 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు కాదు, 2 లక్షల కోట్లు కాదు, 14 లక్షల కోట్లు అప్పులు తీర్చాలా. జగన్మోహన్ రెడ్డి పాలనలో సరైన టైంకి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి చూసాం. అలాంటి ప్రతి నెల అప్పులు తీసుకురావటం, పెన్షన్లు వేయటం, ప్రతి నెల అప్పులు తీసుకురావటం, జీతాలు వేయటం, మొత్తం 14 లక్షల కోట్లు అప్పులు చేయటం, దోచుకొని వెళ్ళిపోయాడు. ఇలాంటి సంక్షోభంలో కూడా, ఇలాంటి కష్టకాలంలో కూడా మన చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు భరోసా ఇచ్చి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో కూడా 1000 రూపాయల పెన్షన్ పెంచి ఆదుకున్నారు. వచ్చే దీపావళికి మీకు గ్యాస్ సిలిండర్లు ఉచితం పథకాన్ని మీకు అమలు చేయబోతున్నారు మన చంద్రబాబు గారు. మహిళలందరూ ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలకాలి. అంతేకాదు ఉచిత బస్సు ప్రయాణం కోసం 1400 బస్సులు కొనమన్నారు మన నాయకుడు చంద్రబాబు గారు. కొత్త బస్సులు కొనండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని చెప్పారు. అది కూడా తొందరలో అమలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. అలాగే మన చెరువు బాగు చేయాలా, చెరువుకు నీళ్లు కావాలా బొల్లపల్లికి. అంతేకాదు బొల్లాపల్లి మండలం వినుకొండ నియోజకవర్గంలో ప్రతి ఊరికి ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇచ్చి మీ రుణం తెచ్చుకుంటా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మీకు కొండంత అండగా ఉండి అభివృద్ధి ఆశయంగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ, అధికారులందరూ కూడా చేయి కలిసి పనిచేద్దాం. అందరం కూడా ప్రేమతో పేద ప్రజల కోసం అందరూ కలిసి పనిచేద్దామని అధికారులందరికీ పిలిపిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై హింద్. వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు బొడ్డుచెర్ల ప్రసాద్కు జాతీయ నంది పురస్కారం వరించింది. కాళోజీ సంస్కార సంస్థ, తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో చిత్రకళల్లో పలు సేవలు అందించిన బొడ్డుచెర్ల ప్రసాద్కు జాతీయ నంది పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గుర్రం జాషువా మనవరాలు అమృతపొడి రేవతి, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి వంశస్థురాలు శాంతిబాయిల చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు అందించిన నాసా శాస్త్రవేత్త సాంబశివరావుకు, అలాగే సంస్థ అధ్యక్షులు రాజ్ కుమార్కు, తదితరుల పెద్దలకు ప్రసాద్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అవార్డు అందుకున్న ప్రసాద్కు పలువురు అభినందనలు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.